ఈ వార్తే ఇక మొదటి పేజీలో వేసుకున్నారు అన్ని పేపర్లు. సో కాబట్టి మనం ఆ వార్తనే మొదలు చదవాలి కాబట్టి సో ఇంకేం కావాలి. సో అది పాట కావచ్చు, అది అలా ఏదో సినిమాల పాట అది. ఇంకేం కావాలి. విజయ్ దేవరకొండ రష్మిక నిశ్చితార్థం, కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు. ఇద్దరి నడుమ కొన్నేళ్లుగా ప్రేమాయణం, ఫిబ్రవరిలో పెళ్ళాట, నిజ జీవితంలో ఒకటవునున్న వెండితెర హిట్ ఫేర్. సో చాలా రోజులుగా వీళ్ళు ఇద్దరు ఆల్రెడీ రిలేషన్లో ఉన్నారు. సో వీళ్ళు ప్రేమలో ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారని చెప్పేసి చాలా రోజులుగా వార్తలు వచ్చినాయి. సో ఎప్పుడు కూడా బయటపడలేదు. కేవలం మెసేజ్లు వీటితోటి మాత్రమే కొంత వాళ్ళ మధ్యలో ఇంకేదో ప్రేమాయణం నడుస్తుందని చెప్పేసి అనుకున్నాం. కానీ సో మొత్తానికైతే మాత్రం పెళ్లి పీటల వరకైతే వీళ్ళ జర్నీ కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు. సో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా ప్రేక్షకులను అలరించిన వెండితెర హిట్ ఫేర్ నిజ జీవితంలో ఒక్కటవుతున్నారు. టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్గా మారిన రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ బంధం ఉందంటూ ఎన్నాళ్ళుగో చక్కర్లు కొడుతున్న ఊహాగానాలు నిజమయ్యాయి. వీరిద్దరికి హైదరాబాద్లో శుక్రవారం ఉదయం నిశ్చితార్థం జరిగింది. విజయ్ దేవరకొండ స్వగృహంలో జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరు పెళ్లి చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరు కలిసి నటించిన తొలి చిత్రం గీతా గోవిందం. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్తో ఆ బంధం బలపడింది. అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం సాగింది. ఇద్దరు ఒకే లొకేషన్ ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఆ ప్రచారానికి బలం చేకూరింది. ఇప్పుడు నిశ్చితార్థంతో అది నిజమని తేలింది. వీరిద్దరు కలిసి త్వరలోనే మరో చిత్రంలో కలిసి నటించబోతున్నారు. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే వీరు వివాహం జరగనుందని తెలుస్తూ ఉన్నది. సో మొత్తానికైతే వాళ్ళు ఒకటి కాబోతా ఉన్నారు. సో చాలా రోజులుగా చాలా లొకేషన్లలో ఒకటే ఫోటోలు షేర్ చేస్తూ అంతా కూడా ఇదైతే నడిచింది. సో ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా చాలా రష్మికకి పుష్ప సినిమా ఏదైతే ఉందో పుష్ప సినిమాతోటి చాలా ఇమేజ్ వచ్చింది. మిగతా సంబంధించినటువంటి సినిమాలు చేసింది, దాంతో కూడా మంచి పేరే వచ్చింది. కానీ పుష్పలో ఉన్నటువంటి వాళ్ళ యాక్ట్ చేసినందుకు ఆమెకు ఏదో అవార్డు వచ్చింది కూడా అప్పుడు. సో అప్పటి నుంచి ఆమె పూర్తి స్థాయిలో నేషనల్ క్రష్గా ఆమె మారిపోయింది. సో విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటి ఇక మనకు ఉన్నాయి కదా ఆ గాంజా గింజా కొట్టుకునే సినిమా ఏదో ఉంటుంది, ఆ సినిమాతోటి పెద్దగా పాపులర్ అయ్యిండు. అది ఏదో ఉండే సినిమా. సో మొత్తానికైతే ఇద్దరైతే మాత్రం ఒకటి కాబోతా ఉన్నారట. ఎవరైనా కానీ ఎంగేజ్మెంట్కి ఎవరైనా ఫోన్లు ఉన్నట్టయితే ఉంటే ఫిబ్రవరిలో పెళ్ళి ఉంటుందట. ఏమైనా తెలుసుకొని పోయేటోళ్ళు ఉండే పోర్రి. ఫిబ్రవరిలో ఆల్రెడీ వాళ్ళు డేట్లు గీట్లు అన్నీ కూడా రెడీ చేసుకున్నట్టు ఉన్నది.